13వ వచనం, 115వ అధ్యాయము 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. నాతో పాటు చెప్పండి, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని అందరినీ, తన యందు భయభక్తులు గలవారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించేవాడు. తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, ఫలింప చేస్తాడు, వారికి తోడుగా ఉంటాడు. వారి ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చేవాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆయన ఆశ్రయించే దేవుడు. నిశ్చయముగా నేను ఆశ్రయించదు, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తానని సెలవిచ్చిన దేవుడు తప్పనిసరిగా, ఖచ్చితంగా, మస్ట్ అండ్ స్టుడ్, తప్పనిసరిగా ఆయన ఆశీర్వదిస్తాడు. మరి ఆంధ్ర అన్న అందాక సాక్ష్యం చెప్పాడు, మంచి సాక్ష్యం చెప్పాడు. ఆయన వాక్యం, ఆయన సాక్ష్యం చెప్తుంటే సాక్ష్యంలాగా లేదు, వాక్యంలాగా ఉంది. ఇక సరిపెట్టేద్దాంలే. ఆయన చాలా, ఆయన ఆ ముఖంలోనే ఆ సంతోషాన్ని చూస్తుంటే మనకి చాలా సంతోషం కలుగుతుంది. అవును, దేవుడు అలాంటి వారిని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. దెయ్యాల మీద విజయం ఇస్తాడు, రోగాల మీద విజయం ఇస్తాడు, స్వస్థిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, తన బిడ్డలందరినీ ఆశీర్వదిస్తాడు, తన సంఘాన్ని దీవిస్తాడు. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి అలాంటి భయభక్తులు మనం కలిగిన విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆశ్రయించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈనాడు అలాంటి భయభక్తులు ప్రజల్లో కనపడతారు. విశ్వాసుల్లో విశ్వాసం కనపడటం లేదు. విశ్వాసులు ఎలా ఉన్నారంటే పిశాసుల్లాగా ఉన్నారంట. కాబట్టి అలాగుంటే ప్రయోజనమే ఉండదు. దేవునికి మనం విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాం. విధేయత కలిగి ఉండాలి. కాబట్టి కీర్తన 108 మొదటి రోజు చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారు అందరూ ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడింది. కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని, విధేయత కలిగిన వారిని తప్పనిసరిగా ఆయన ఆశ్రయించేవాడుగా ఉంటాడు. కాబట్టి విధేయత కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. దేవుడే పిలుస్తున్నాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకుని పోచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతుని పిలుస్తున్నాడు. యోహాను సువార్త 3:15 చూసినప్పుడు, అక్కడ 16 చూసినప్పుడు అక్కడ రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసించి ప్రతి వాడును నశింపుకు నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాలని రాయబడింది. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. తను అద్భుతమైన కార్యాలు తన ప్రజల పట్ల చేయాలని ఆయన ఆశతో ఉంటున్నాడు. ఎవరు వస్తారో, ఎవరు విధేయత కలిగి ఉంటారో, ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు తగ్గించుకుంటారు, ఎవరు రక్షణ పొందుతారు, ఎవరు మారుమనసు పొంది నా కొరకు జీవిస్తారో అలాంటి వారికి నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంలో. బూదిగంత నివాసుడు నా వైపు చూడండి అని దేవుడు తన వైపు చూడమంటున్నాడు. ఆకాశం ఆసీనుడా నీ తట్టు నాకు కన్నులెత్తుచున్నానని దావీదు భక్తుడు దేవుని వైపు చూశాడు. కాబట్టి పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీలు, మేయోనీలు వచ్చినప్పుడు అందరూ కూడా ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పక్షాన ఉండి వారికి తోడుగా ఉన్నాడు. వారు చేసిన ప్రార్థనలో దేవుడు ఆలకించాడు. వెంటనే ఏం చేశాడు? వాళ్ళు పొడుచుకునేటట్టుగా చేశాడు. ఆ వెంటనే శత్రువులు ఆ యెహోషాపాతు వెళ్ళి చూసేసరికి అందరూ చచ్చిపోయి ఉన్నారు. ఆ స్థలానికి బెరాకా అని పేరు పెట్టాడు. బెరాకా అంటే ఏంటి? స్తుతి అని అర్థం. కాబట్టి దేవుడు యెహోషాపాతుతో ఉన్నట్టు ప్రజలకు దేవుడు తోడుగుండి వారి పక్షాన ఆయన యుద్ధం చేశాడు. కాబట్టి ఆయన ఎవరినైనా ఆశీర్వదిస్తాడు, ఎవరికైనా తోడుంటాడు.
ఎవరినైనా దీవిస్తాడు, ఎవరినైనా రక్షించే దేవుడు. కీర్తన 122 అధ్యాయంలో చూసిన ప్రకారంగా అక్కడ కొండల తట్టు నాకు కన్నులిచ్చును, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించేవాడు, ఇజ్రాయేల్ కాపాడు, వాడు కునకడు నిద్రపోడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. పగల ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్ను దెబ్బ నీకు తగలదు. ఎవరు చెప్తారు ఇలాంటి మాటలు? ఎవరిస్తారు ఇలాంటి వాగ్దానాలు? దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాగ్దానాలు ఎన్నో చేశాడు. కాబట్టి బెరాకా అనే పేరు పెట్టాడు. బెరాకా అనే స్తుతి, దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి ప్రభావములు కలుగుగాక అంటూ దేవునే స్తుతించారు వాళ్ళు. ఎందుకంటే వారి పక్షాన్ని యుద్ధం చేసిన వాడు దేవుడే కాబట్టి దేవునే మహిమపరిచారు వాళ్ళు. తర్వాత మరి ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తాడు. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడు తెలుసా? ఉరుములు మెరుపులు ఉరిమించి శత్రువులు నాశనం చేశాడు. అక్కడ సమూయేలు ఏం పేరు పెట్టాడంటే ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఎబెనేజర్ అంటే యెహోవా సహాయపు రాయి అని అర్థం. సహాయపు రాయి ఎవరు? రాయి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే ఆ రాయి అన్నాడు. కాబట్టి ఆ దేవునే మహింపరిచాడు, దేవునే ఘనపరిచాడు. ఆయన సహాయం చేశాడు, మమ్మల్ని ఆదుకున్నాడు, మమ్మల్ని దీవించాడు, మాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఉరిమించిన వాడు ఆయనే, మెరుపులు మెరిపించిన వాడు ఆయనే మాకు సహాయం చేసే శత్రువులను కూల్చాడు అని సమూయేలు మరి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఆయన ఎవరో? సహాయపు రాయి. నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు విశ్వాసించినప్పుడు. నీకు కూడా ఆయన తోడుగా ఉంటాడు, నేను రక్షిస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు అక్కడ నీళ్ళకు ఉంటుంటే ఆ నీళ్లు పోసుకుంటూ ఉంటారంట. వాళ్ళు ఎలాంటి సమస్యతో ఉన్నప్పటికీ, ఎలాంటి రోగంతో వెళ్ళినప్పటికీ ఆ నీళ్లు పడేసరికి వాళ్ళ వెంటనే స్వస్థత వచ్చేస్తుందంట. అక్కడికి వేలాది మంది వెళ్తున్నారు, వందలాది మంది వెళ్ళి ఆ నీళ్లు పోసుకుని బాగుపడి వస్తున్నారంట. సైంటిస్టులు ఒకసారి ఆలోచన చేసి ఏంటి ఇక్కడికి ఈ నీళ్లు పోసుకుంటుంటే వాళ్ళు బాగుపడుతున్నారు, ఈ నీళ్లు తాకేసరికి వాళ్ళకి స్వస్థ వచ్చేస్తుంది, ఆశీర్వాదాలు వచ్చేస్తుంది, ఏంటి కారణం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఆ నీళ్ళని టెస్ట్ చేద్దామని చెప్పేసి నీళ్లు పట్టుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళి పరీక్ష చేశారంట. ఆ నీళ్ళలో ఏముంది? ఆ నీళ్ళలో ఏమీ కనపడలేదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళలో ఉన్న విశ్వాసమే వారిని స్వస్థపరుస్తుందని చెప్పేశారంట. కాబట్టి నీలో ఉన్న విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీలో ఉన్న విశ్వాసమే అద్భుతం చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, నమ్ముటి నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆయన సహాయం చేస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన కాపాడుతాడు. నువ్వు దేవుని యందు విశ్వాసము ఉంచాలి. నీళ్ళలో ఏమీ లేదు, నూనెలో ఏమీ లేదు. నూనెలో ఏముంది? నూనెలో ఉందా? నూనె రాయండి అని చెప్పాడు ఆయన. నూనె రాయమని చెప్పాడు. నూనెలో ఏముంది? నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడులో సహాయం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సహాయం కలుగుతుంది. కానీ నీవు అలాగైతే నూనె బజార్లో దొరుకుతుందండి, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించేస్తే ఇంకేంటి? నూనె ఎంతో పోషిస్తే బ్రతిపోవచ్చు కదా. అలాగే జరుగుతుందా? జరుగుతుంది. ఆయన వాక్యమే స్వస్థపరిచేది. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, ఇదే బాధల్లో నెమ్మది కలిగించున్నది. దేవుని వాక్యమే మనం బాగు చేస్తుంది, దేవుని వాక్యమే స్వస్థపరుస్తుంది, దేవుని వాక్యమే నీకు రక్షణ కలిగించేది. అందుకే దేవుని వాక్యాన్ని 176 వచనాలు రాశాడు కీర్తన 119 అధ్యాయంలో దావీదు భక్తుడు. నీ వాక్యం నా పాదము దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యాన్నే ప్రేమించాడు. అందుకని దావీదు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు గొలియాతును చంపడానికి? 5 రాళ్ళు తీసుకున్నాడు. రాళ్ళు కొడితే చచ్చిపోతాడు ఆ గొలియాతు? ఆ రాళ్ళు ఏముంది? ఆ రాళ్ళు దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 ఎందుకు తీసుకున్నాడు? 10 తీసుకోవచ్చు కదా, 15 తీసుకోవచ్చు కదా, 40 పెద్ద రాళ్ళు తీసుకోవచ్చు కదా. 5 రాళ్ళు చిన్న రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 అంటే ధర్మశాస్త్రానికి గుర్తు. ఆ దావీదంతా కూడా విశ్వాసం ద్వారానే పనులు చేస్తూ వచ్చాడు, విశ్వాసం ద్వారానే కార్యాలు మరి పనులు చేస్తూ వచ్చాడు. ఆదికాండం 1వ రాయి, 2వ రాయి నిర్గమాకాండము, 3వ రాయి లేవి కాండము, 4వ రాయి సంఖ్యాకాండము, 5వ రాయి ద్వితీయోపదేశ కాండము. రాళ్ళతో చంపలేదు గొలియాతుని, వాక్యమే
వాక్యమే చంపింది. కాబట్టి వాక్యానికి ఆ శక్తి ఉంది, ఆ వాక్యానికి ఆ బలం ఉంది. ఆయన సహాయం చేసేటువంటి దేవుడిని విశ్వాసించినప్పుడు దేవునికి సహాయం చేస్తారు. ఎవరైనా సరే, ఎనీబడి, ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసించినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆయన ఆశ్రయించే దేవుడు. ఆయనకి ఏ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, దేశ భేదం లేదు, రంగు భేదం లేదు, ఏ తారతమ్యము లేనివాడు ఆయన. యేసుక్రీస్తు అందరినీ ఆహ్వానించాడు ఆయన ఆశ్రయించడానికి, అందరినీ పిలిచాడు ఆయన ప్రేమించడానికి, అందరినీ రక్షించడానికి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులందరూ ఏకంగా కూడి చెవికి ఆలకించవలెను. మోషే మీదకి అమాలేకీయులు వచ్చినప్పుడు యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తుంటే 2 చేతులు ఎత్తి ప్రార్థన, చేతులు ఎత్తినప్పుడు గెలుస్తున్నారు, చేతులు దించేస్తున్నప్పుడు ఎక్కడ ఉంది విజయం? ఎక్కడ? చేతుల్లో ఉందా? చేతుల్లో ఉందా? ప్రార్థనలో ఉందా? ప్రార్థనలోనే ఉంది. కాబట్టి అక్కడ విజయం ఇచ్చినప్పుడు, చేతులు ఎత్తినప్పుడు ఆ సాయంత్రం వరకు కూడా అహరోను హూరు ఇద్దరు కూడా సాయంత్రం ఆ యుద్ధంలో గెలిచేంత వరకు కూడా ఆ చేతులు ఎత్తి పట్టుకునే ఉన్నారు. తుత్తురుగా చేశాడు. శత్రువులు అందరూ కూడా ఓడిపోయి నశించిపోయారు. ఆ ప్రాంతానికి నిస్సి అని పేరు పెట్టాడు. నిస్సి అంటే యెహోవా ధ్వజము అని అర్థము. కాబట్టి పిల్లరా, ఆయన జయాన్ని ఇచ్చేవాడు. రోమాపత్రిక 8:37 చూసినప్పుడు ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొంది ఉన్నాము అని దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. ఆయన ఎందుకు విశ్వాసించినప్పుడు నువ్వు యవనస్తుడే కావచ్చు, యవన చెల్లివే కావచ్చు, సహోదరులే కావచ్చు, సహోదరులే కావచ్చు, ఎవరైనా కానీ దేవుని ఎందుకు ఉంచాలండి? భయభక్తులు ఉంచాలి, వినయముతో జీవించాలి, విధేయత కలిగితో జీవించాలి, తగ్గించుకోవాలి, దేవుని వాక్యం చదువుతూ ఉండాలి, మారుమనసు పొందాలి. రక్షణ పొందినప్పుడు దేవుడి ఆశీర్వాదాలు డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి పడతాయి. కాబట్టి ఆయన సన్నిధిలో విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. నమ్ముటి నియమాలైతే నమ్మడానికి సమస్తము సాధ్యం. హెబ్రీయులకు రాసిన 11:1 విశ్వాసం అంటే చెప్పాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమై ఉన్నటకు రుజువునైనది. నమ్మిక ఉంచాలి. జపాన్ దేశంలో ఒక చెట్టు ఉంది, బెస్సీ చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఆ పాతిన తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా మొలక చిగురు కూడా కనపడదు. 5 సంవత్సరాల వరకు కూడా నీళ్లు పోస్తానే ఉంటాడంట. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల వరకు నీళ్లు పోస్తానే ఉంటాడంట. 5 సంవత్సరాల వరకు కూడా ఎరువు వేస్తానే ఉంటాడంట. ఎంత విశ్వాసం అండి! ఎంత ఓపిక ఉండాలి, ఎంత నమ్మిక ఉండాలి. 5 సంవత్సరాలు ఆ నీళ్లు పోసిన తర్వాత 6వ సంవత్సరంలో అప్పుడు చిగురు కనపడద్దంట. ఒక రోజుని 3 అడుగులు పెరిగిపోద్దంట. 2వ రోజుకి 3 అడుగులు, 4వ రోజుకి 3 అడుగులు, 5వ రోజుకి అలాగా నెల రోజుకి ఎన్ని అడుగులు? 90 అడుగులు పెరిగిపోద్దంట. దాన్ని నరికి అమ్మితే కొన్ని లక్షలు వస్తుందంట. అతనికి ఆశీర్వాదం ఎలాగొచ్చాయి? 5 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఓపిక పట్టాడు, సహించుకున్నాడు. 5 సంవత్సరాలు ఎరువేశాడు, 5 సంవత్సరాలు నిరీక్షణతో కనిపెట్టాడు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. విశ్వాసంతో నీవు జీవించినప్పుడు దేవునికి ఎందుకు సహాయం చేయడు? తప్పనిసరిగా అయినా ఆశ్రయించేవాడుగా ఉంటాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి నిప్పున్నాయి, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల ఏది? ఎక్కడ గొర్రెపిల్ల? ఎక్కడ ఉందో? నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల లేదే. గొర్రెపిల్ల ఎక్కడ అంటే ఏమన్నాడు? యెహోవా ఈరే నాయన, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడులే అని విశ్వాసంతో చెప్పాడు ఆ మాట. దేవుడు వచ్చాడు, బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద ఇస్సాకును పెట్టినప్పుడు దేవుడు వచ్చి అబ్రహాము ఆగు అన్నాడు. ఇందువల్ల నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను తెలుసుకున్నానన్నాడు. ఆయన చూసుకునే దేవుడు. నీ కష్టమానికి తెలుసు, నీ బాధ అని తెలుసు, నీ రోగం తెలుసు, నీకు ఎన్ని అప్పులను తెలుసు, ఎన్ని ప్రతికూలతలో నిన్ను వెంబడిస్తున్నాయి, ఎన్ని స్వాదనలో అనిపిస్తున్నావు దేవునికి తెలియదా? ఆయనకి తెలుసు. హాగరు వెళ్ళిపోతుంటే, అబ్రహాం దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే, వేర్ ఆర్ యు గోయింగ్ అని అడిగాడు. ఎక్కడికి వెళ్తున్నావు హాగరు అంటే ఏమన్నది? ఆయనకి ఆ తుప్పల్లో పడేసి, పిల్లోని తుప్పల్లో పడేసి ఆమె విశ్వాసం లేకుంటున్నప్పుడు, ఏంటి నువ్వు చేస్తున్న పని ఏమిటి హాగరు? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగాడు.
అప్పుడు పేరు పెట్టింది దుఃఖంతోను, బేర్ లహాయి రోయి రోయి, బేర్ లహాయి రోయి అని పేరు పెట్టి, చూచుచున్న దేవుడు. నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నువ్వు కనికరించే దేవుడు అయ్యా, నువ్వు కాపాడే దేవుడు అయ్యా, నువ్వు ఆశ్రయాలు ఇచ్చే దేవుడు అయ్యా, నువ్వు ఎవరినైనా కానీ ఆశ్రయిస్తావు ప్రభు అని బేర్ లహాయి రోయి. చూచుచున్నా ఆయన చూచే దేవుడు, ఆయన కనికరించే దేవుడు. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవాయందు భయభక్తులు గల వారిని అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. విధేయత కలిగి ఉన్న వారి కుటుంబాలని బైబిల్లో నేను ఎన్నో చూపించగలను. నోవాహు దేవుని విధేయత కలిగి ఉన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 950 సంవత్సరాలు బతికాడు. జలప్రళయం వచ్చేసరికి 500-600 సంవత్సరాలు ఆయనకి. 600 సంవత్సరాలు, 500 సంవత్సరాల వయసులో షేము, హాము, యాఫేతుని కన్నాడు. ఇప్పుడు మన వయసు ఎంత? ఆయన వయసుతో పోలిస్తే అసలు ఎక్కడ ఉంటామో తెలియదు అసలు. కాబట్టి ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన 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 చూసే దేవుడు అయినా, ఆయన ఆదరించే దేవుడు అయినాడు. కాబట్టి దేవుడిని విశ్వాసం ఉంచుతాం, దేవుని యందు నమ్మకం ఉంచుతాం, ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన చేయాలి. నీ కష్టాలు ఉంటే కన్నీటి ప్రార్థన చేయి. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోష గానముతో పంట కోసేదారు. పిడికడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుపో విత్తువారు సంతోష గానంతో పనలు మోసుకుని. పిడికడి విత్తనాలు విత్తేస్తే వచ్చేస్తుంది పంట. పిడికడి అంటే ఏంటి? ఆది కాండము పిడికిల్లో ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5,000. ఆది కాండము దేవుని వాక్యం అంతా మర్మంతో కూడిందండి. ఆది కాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఆ వాక్యాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేసేవాడు పనులు మోసుకుని వస్తాడు. ఆంధ్ర గారి కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఏదో పెద్ద మేళ లేవు ఇక్కడ. ఏ మేళలు ఉండాలి కదా, పొలం ఉండాలి కదా, ఉద్యోగం ఉండాలి కదా. నెలకు 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉంటే ఆశించబడిన అనుకుంటాం. ఆశీర్వాదాలు అనేటువంటివి దేవుడే. ఆయన ఆశీర్వాదాలు కనపడవు మనకి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కనపడవు. ఆశీర్వాదం 3 రకాలు. సైతాన్ ద్వారా వస్తాయి ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు సైతాన్ వచ్చేసి ఏమంటాడో, రాళ్ళ రొట్టెల కింద నాకు మొక్కు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. చూడండి ఏం ఆశీర్వాదాలు అయ్యి? సైతాన్ ఆశీర్వాదాలు. సైతాను బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయండి. మనుషుల ఆశీర్వాదాలు ఉంటాయి. మనుషుల ఆశీర్వాదాలు ఎలాగ ఉంటాయి? లోకస్వార్త 2:52 రాయబడింది. యేసు మనుషుల దయందును, జ్ఞానమందును, వయసునందును వర్ధిల్లును. దేవుని మనుషుల దయందును. మనుషుల ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. మనుషుల ఆశీర్వాదాలు శాశ్వతమా? మనుషుల ఆశీర్వాదాలు స్థిరమా? మనుషుల ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? అవి నీకు ఏ అవసరం కూడా నిన్ను మోసం చేస్తుంది. మనుషుల ద్వారా వచ్చేటువంటి దీవెనలు నిన్ను దగా చేస్తాయి. తర్వాత 3వ ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు. అవి స్థిరంగా ఉంటాయి, అవి తరతరాలు ఉంటాయి. ఆ ఆశీర్వాదాలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాయి. కాబట్టి పిల్లలనేమి పెద్దలనేమి యెహోవాయందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అందరిని ఆశీర్వదిస్తాడు ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వించి అందరికీ కూడా పంచాడు. అందరికీ పంచాడు. కాబట్టి ఆయన చూచుచున్నటువంటి దేవుడు. నువ్వు భయపడుకో, దిగులు పడుకో, జడేకు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయని నువ్వేమి పారిపోవాల్సిన అవసరం లేదు. సంఘాలు మారిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు కాలుతున్న పొలంలోంచి ఒక పొల తీస్తే పొల ఏమవుతుంది? ఆరిపోతుంది. అది మళ్ళీ వెలగాలంటే అది సంఘము పరలోక రాజ్యానికి నేను తీసుకువెళ్ళడానికి సిద్ధపడేటువంటిదిగా ఉంది. సంఘంలో ఉన్నవాళ్ళే ఎత్తబడతారు. సంఘమును పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తుంది. సంఘంలో లేకపోతే నువ్వు నశించిపోతావు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేది ఎవరి కొరకు? సంఘం గురించే. దేవుడు తన స్వరక్తం ఇచ్చినా
సంపాదించిన సంఘము. సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. సంఘం కొరకు ఎందుకు రాబోతున్నాడు? సంఘంలో ఉన్న వారి కొరకు రక్తాన్ని చిందించాలి. రక్తం ద్వారా పరిశుద్ధపరచబడాలి. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఆత్మ తర్వాత ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడాలి. 1 తిమోతి 4:5 రాయబడింది, రక్తం ద్వారా రక్తంలో కడగబడాలి. నేను యేసు రక్తం ప్రతి పాపను మనల్ని కడిగి పవిత్రపరచును. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఎవరు రక్తం చిందించాలి? ఎవరు రక్తంతో కడగబడాలి? గొర్రెల రక్తమా, మేకల రక్తమా, మనుషుల రక్తమా? ఎవరు రక్తము? యేసుక్రీస్తు ప్రభు నీ రక్తం మీద పడినప్పుడు మాత్రమే నీకు పరిశుద్ధి వస్తుంది. నీవు నీతిమంతులు తీర్చబడదు. పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు రక్తమే నీకు ఇస్తుంది. ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడాలి. ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడాలి. వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి. 4 విషయాల ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఇవి 4 తప్ప వేటి ద్వారా కూడా పరిశుద్ధ గంగ స్నానాల ద్వారా మరి మొక్కుబడి ద్వారా ఏమి కూడా కలగదు. ఇవేమి కూడా పరిశుద్ధమైన భక్తులు చేయలేదు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు అందరూ కూడా భయపడ్డారు వీటి చేయటానికి. కాబట్టి పిల్లరా, ఆయన చూచుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ కూడా ఆశీర్వదించే దేవుడైన, దీవించే దేవుడే. నువ్వు భయపడుకో, దిగులు పడుకో. ఇంకా నీకు ఆశీర్వాదం కావాలంటే ఎక్కువ ప్రార్థన చేయి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఇన్ని ఆశీర్వాదాలు. ఎక్కువ ప్రార్థన చేస్తే ప్రార్థన ఆశీర్వాదం కొలిచేటువంటి కొలబద్ద లాంటిది. కొలబద్ద ఉందంటే లెంత తెలుస్తుంది, కొలత తెలుస్తుంది. నీకు ఆశీర్వాదాలు ఉన్నాయంటే నీ దగ్గర ప్రార్థన ఉందమ్మా. నీకు ఆశీర్వాదాలు లేవంటే నువ్వు ప్రార్థన చేయటం లేదనే కొలబద్దతో కొలిస్తే ఆశీర్వాదాలు చెప్తుంది. కాబట్టి మన ప్రార్థన కొలబద్ద లాంటిది. కొలబద్ద ఆశీర్వాదాలను కొలుస్తుంది. ప్రార్థన ఆశీర్వాదాలనే కొలుస్తుంది. ప్రార్థన ఆశీర్వించబడినటువంటి వారిని అడగండి, ఈ ఆశీర్వాదం ఎలాగొచ్చింది, ఇది ఎలాగొచ్చింది, పొలం ఎలాగొచ్చింది, ఈ డబ్బు ఎలాగొచ్చింది, బంగారం ఎలాగొచ్చింది అంటే చెప్తారు. ఆ ప్రభు ద్వారానే మాకు కలిగినాయి అంటే. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆంధ్రే గారి కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు. ఈ మేళ్ళలో మిద్దెలు కాదు కావాల్సింది ఆశీర్వాదాలు అంటే ఇవేమి కాదు. చూడండి, లాజరుకి ఏముంది? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకము వెళ్ళిపోయాడు. పరలోకంలో ఎంతో ఆ పరదేశంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు లాజరు. ధనవంతుడికి ఎంతో ఉంది. తన ధనము తను రక్షించలేదు, తన రక్తం తను కాపాడలేదు. తన యొక్క మరి బంగారు, వెండి, తన వస్త్రాలు, తన మేడలు, మిద్దులు, పొలాలు అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాయి? నరకానికి తీసుకెళ్ళిపోయాయి. ఒక వ్యక్తి చనిపోయాడంటే ఇలా జరుగుతుందని దేవుడు వాక్యంలో రాయించాడు. ఒక పరిశుద్ధుడు చనిపోయాడంటే లాజరు వల్లే నా దగ్గరికి వస్తాడు. ఒక పాపి చనిపోయిన ధనవంతుడైనప్పుడు కూడా, అందచందాలు ఉన్నప్పుడు కూడా, మా వైడూర్యాలు, బంగారము, వెండి ఎంత ఉన్నప్పుడు కూడా అతను నన్ను నమ్ముకోకపోతే ధనవంతుల్లాగా నరకానికి వెళ్ళిపోతాడని చెప్పాడు. నారాయణ అంటే అర్థం ఏంటి? నారా అంటే వాటికి అర్థం తెలియదు మనకి. నారా అంటే నీళ్లు, కనుడు అంటే నడిచినవాడు, నీళ్ల మీద నడిచినవాడు. ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఆంధ్ర గారి కుటుంబాన్ని బహుగా దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన కుటుంబాన్ని, బిడ్డల్ని మరి ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. ఆమేన్.